హాయ్ ఎవ్రీవన్, నా పేరు భవాని. నేను మేడం క్లాస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. నేను ఫస్ట్ టైం మేడం ఫ్రీ క్లాస్ విన్నాను. అప్పుడు మేడం ఫస్ట్ పాయింట్ చెప్పింది ఏంటంటే, మనలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ డిలీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని. దానికి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే, మన ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఎవ్రీడే చేస్తే ఎంత టైం పడుతుంది, వీక్లీ వన్స్ చేస్తే ఎంత టైం పడుతుంది, 4 years ఆఫ్టర్ చేస్తే ఎంత టైం పడుతుంది అని. ఆ పాయింట్ నాకు బాగా టచ్ అయింది. అంతకుముందు నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నాను, కానీ నాకు ఇంకా అవ్వట్లేదు, నాకు ఇంకా జరగట్లేదు అనే థాట్ ఉండేది. ఈ మేడం ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్తో బాగా అర్థమైంది నాకు. అంటే మనకు చిన్నప్పటి నుంచి ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ అనేవి పోయి మనం పాజిటివ్గా మనీ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది అని. ఇంకొక పాయింట్ వచ్చి, మనం ఎప్పుడు హ్యాపీగాను అందరితోనూ పాజిటివ్గాను ఉంటే మనీ అట్రాక్ట్ చేయొచ్చని. నచ్చని వ్యక్తులు దగ్గర ఉన్నప్పుడు కానీ, ఎవరితో ఉన్న విరోధాలు ఉన్నప్పుడు కానీ వాళ్ళని ఎలాగా క్షమించాలి, వాళ్ళని ఎలా ఫర్గివ్ చేయాలి అని నాకు ఒక డౌట్ ఉండేది. దానికి మేడం కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనీ ఫ్రీక్వెన్సీతో మనం హ్యాపీగా ఉన్నప్పుడే అలైన్ అవ్వగలమని, వేరే వాళ్ళతో గొడవడినప్పుడు కానీ, వాళ్ళ మీద నెగిటివ్ చూపించినప్పుడు కానీ మనం లో వైబ్రేషన్స్కి వెళ్ళిపోతామని, మన మన కోరిక మీద, మన మేనిఫెస్టేషన్ మీద మనం ఇప్పుడు ఫోకస్డ్గా ఉండాలి అని, వాళ్ళతో గొడవడినప్పుడు లో వైబ్రేషన్స్కి వెళ్తే మళ్ళీ టైం పడుతుంది అని ఆ పాయింట్ ఒకటి బాగా కనెక్ట్ అయ్యింది. వీటితో పాటు మేడం ఇచ్చే హోంవర్క్ అల్టిమేట్. అసలు నేను 2-3 times వేరే వాళ్ళ దగ్గర అటెంప్ట్ చేశాను ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్. అందరూ బాగానే చెప్తారు, కాదనట్లేదు. నాకు బాగా నచ్చింది అయితే సౌమ్య మేడం. మేడం ఇచ్చే హోంవర్క్, మేడం చూపించే స్ట్రిక్ట్నెస్ అల్టిమేట్ అసలు. థ్యాంక్ యూ మేడం. మనీ మేనిఫెస్టేషన్ మైండ్ స్కూల్ని స్థాపించి మనకు మార్గదర్శిగా ఉంటూ మనకున్న సమస్యలను ఎలా పోగొట్టుకోవాలో ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్న మనందరి గురు శిరోమణి అయిన సౌమ్య గారికి ఇవే నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కుటుంబ సభ్యుల్లో ఉన్న అందరికీ కూడా ఇవే నా నమస్కారాలు. ఈ విశ్వంలో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఎలా అంటే, నాకు చెప్పడానికి సరి అయిన గురువుని నేను సెలెక్ట్ చేసుకునే అవకాశం నాకు వచ్చింది. అది సౌమ్య మేడం గారు. నిజంగా ఫ్రీ క్లాసెస్ విన్నప్పుడు కూడా మనకి అంత బాండింగ్గా మనకి ఆవిడ చెప్పటం, మనం కనెక్ట్ అవ్వడం కూడా నిజంగా నేను కనెక్ట్ అవ్వటం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అదృష్టం. ఎందుకంటే ఆవిడ చెప్పే ప్రతి మాటలో కూడా నాకన్నా మేడం గారు చిన్న ఆవిడ అయినా కానీ నిజంగా నాలెడ్జ్ చాలా ఉంది ఆవిడకి. అసలు ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్, ఓపిక. నిజంగా ముందు భూదేవికి ఎంత ఓపిక ఉందో ఆవిడకి కూడా అంతే ఓపిక ఉంది. మనకి చెప్పే విధానంలో కొన్ని మనకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అయినా చెప్పాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి అని ఆవిడకి మైండ్లో మాత్రం చాలా ఉంది. అలాగే ఆవిడ క్లాసెస్ కూడా అలాగే ఉంటాయి, అలాగే చెప్తున్నారు. నేను నిజంగా మనీ ఎలా సంపాదించుకోవాలి ఈజీ మెథడ్లో, చెట్లు మన ఇంట్లోనే కాస్తాయి, మన ఇంట్లో చెట్లకే కాస్తాయి, మనం ఈజీగా కోసుకోవచ్చు. ఎలా అంటే మేడం చెప్పే ప్రతిదీ కూడా మనం ఫాలో అవుతే ఈజీగా వచ్చేస్తాయి. కష్టం లేకుండా ఏ పని అవ్వదు అని మనం అనుకుంటాం, కానీ మనం చేయాల్సిన కాస్త కృషి అయినా కానీ మనం మనసు పూర్తిగా లగ్నం చేసి మనసు అది మేనిఫెస్ట్ చేసుకుంటే ఈజీగా అవుతాయండి. మెయిన్గా నాకు చాలా సమస్యలు మనీ తీరిని, ఇంకా తీరాల్సినవి ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో నాకు సిజేరియన్ జరిగిన వల్ల నేను గ్యాప్ ఇచ్చాను. ఆ ఫస్ట్లోనూ గ్యాప్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ నాకు చాలా బాగా తెలిసింది. సో మళ్ళీ స్టార్ట్ చేశాను రీసెంట్గా. నెక్స్ట్ మెయిన్ నేను సక్సెస్ పొందింది ఎందులో అంటే, మా రెండో అబ్బాయి చదువుల విషయంలో వాడు కేఎంసి కస్తూరిబాయి మెడికల్ కాలేజీలో మ్యాంగ్లూర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కరెక్ట్గా నేను మేడం దాని క్లాసెస్లో అప్పుడే స్టార్ట్ చేశాను. మేడం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పారు, నాకు సజెస్ట్ చేశారు. సో మా అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేను అవి ఫాలో అయ్యా. సెకండ్ ఇయర్ అసలు ఫస్ట్ ఇయర్లో వాడికి 3 subjects మిగిలిపోయినాయి. అలాంటిది సెకండ్ ఇయర్లో ఒక్క సబ్జెక్టు కూడా మిగలలేదు. మొన్నే రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. సో నాకన్నా ముందు మా అబ్బాయే బాగా నమ్ముతున్నాడు. అలా స్టడీస్ విషయంలోనే కాదు, మన హెల్త్ విషయంలో కానీ, మనీ విషయంలో కానీ చాలా ఓపికగా చెప్తారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. ముందు మీరు లైఫ్లో ఎవరి ద్వారా వెళ్తే మీరు లైఫ్ సెటిల్ చేసుకోగలరు అన్నది డిసిషన్ తీసుకోండి. నా ఉద్దేశ ప్రకారం నాకు మాత్రం సౌమ్య మేడం మంచి గైడెన్స్,
ఇప్పుడు నేను అడ్వాన్స్ హోపోనోపో క్లాసులో జాయిన్ అయ్యాను. ఐ థింక్ 2-3 క్లాసెస్ జాయిన్ అయ్యేసరికి నాకు సిజేరియన్ జరిగింది. అయినా కానీ నేను మేడం చెప్తే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వేస్తాను, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసి చేయండి అని నాకు ఛాన్స్ ఇచ్చారు. నాకే కాదు, ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నారు. మీకు అది అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్ మళ్ళీ జాయిన్ అవ్వండి, మీరు నేర్చుకునే వరకు ఎన్ని సంవత్సరాలైనా నేను చెప్తానని ఆవిడ హామీ ఇస్తున్నారు. సో అందరికీ నేను చెప్పేది ఏదంటే, మేడం ఇచ్చే ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సౌమ్యరాజ్ మేడం. మేడం 11 days క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి మేడం. మళ్ళీ మీరు ఎప్పుడు ఇంకా కండక్ట్ చేస్తారో అనేది ఎదురు చూస్తున్నాం మేడం. ఈ 11 days క్లాస్లో మేడం ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే బాగుంది మేడం. మనీ పరంగా మనం ఏ విధంగా గ్రాటిట్యూడ్ తెలపాలి, మనము చిన్నప్పటి నుంచి మనీ పట్ల ఏ విధంగా అంటే బిహేవ్ చేసాము, మనీ పట్ల ప్రతిదీ మీరు క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మేడం. మనీ పట్ల గౌరవంగా కృతజ్ఞత భావంతో ఉండాలని చెప్పారు. మనీకి కూడా లెటర్ రాయించారు మేడం. చాలా బాగుంది రిజల్ట్ అయితే. ఇంకోటి హోపోనోపో చేయించారు, EFT ట్యాపింగ్ చేయించారు, అది కూడా ఎక్సలెంట్గా ఉంది మేడం. నాకైతే రిజల్ట్ అయితే 100% ఎక్సలెంట్గా వచ్చింది మేడం. ఇంకోటి మనం విజన్ బోర్డ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మన లైఫ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, అది ప్రతిదీ నేను చేశాను మేడం. ప్రాక్టికల్గా నా బ్యాక్ సైడ్ విజన్ బోర్డు ఉంది మేడం. నేను ఇంకా లైఫ్లో ఇంకా ఖచ్చితంగా సక్సెస్ అవుతాననే నమ్మకం ఉంది మేడం. మీరు ఒక గురువుగా ఈ స్థానంలో ఉండి మాకు జ్ఞానాన్ని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే రిచ్గా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానాన్ని పొందాలనే ఒక విజన్ మిషన్తో పనిచేస్తున్నారు మేడం. చాలా బాగా నచ్చింది మేడం. మీ క్లాసెస్ అయితే బాగా ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే మేడం, నా పేరు దేవి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మీ క్లాస్లో జాయిన్ అవ్వాక నాకు చాలా మిరాకిల్స్ వచ్చినాయి మేడం. మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం, మా ఫ్యామిలీ అంతా. నా పిల్లలు బాగా చదువుతున్నారు, బాగా మాట వింటున్నారు మేడం. మా హస్బెండ్ కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు. నేను ఓపెన్ క్లాస్ అయితే నాకు చాలా బాగా పనిచేస్తుంది మేడం. ఆరోగ్యపరంగా, మనీ పరంగా, చాలా మా పిల్లలు ఎడ్యుకేటెడ్ పరంగా చాలా బాగా పనిచేస్తుంది మేడం. మీ క్లాస్లో జాయిన్ అవ్వాక నాకు చాలా హ్యాపీగా ఉంటున్నాను మేడం. నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంటున్నానంటే చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. ప్రతిరోజు అది కొత్త రోజులాగా చాలా హెల్తీగా, ఆరోగ్యంగా చాలా బాగా పనిచేస్తుంది మేడం. నాకు ఓపెన్ అయితే చాలా బాగా నచ్చింది మేడం. అలాగే కుబేర్ స్టోన్ తీసుకున్నాను మేడం, అది ఇంకా బాగా పనిచేస్తుంది మేడం. చాలా బాగుంది మేడం. మీ క్లాసులు చాలా బాగుంటున్నాయి మేడం. మీ ఫ్రీ క్లాస్ అయితే ఇంకా అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది మేడం. మీ క్లాసులు ఏదైనా సరే చాలా బాగుంటున్నాయి మేడం. మా ఫ్యామిలీ మీ వల్ల చాలా హ్యాపీగా ఉంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు పద్మ. నేను వరంగల్ నుంచి, మాది వరంగల్ మేడం. నేను మీ మేనిఫెస్టేషన్ క్లాస్లో జాయిన్ అయినాక చాలా తేడా వచ్చింది మేడం. మీరు నాకు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. నాలో ఉన్న నెగిటివ్స్ అన్నీ తీసివేయగలిగాను. మీరు పాజిటివిటీ ఎలా తీసుకోవాలి, మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, EFT టెక్నిక్ కానివ్వండి, మనీ వాటర్ బాల్ టెక్నిక్ కానివ్వండి, చాలా బాగా మాకు అర్థమయ్యే విధంగా చెప్పారు. మీరు బ్రహ్మముహూర్తం క్లాస్లో గ్రాటిట్యూడ్ తెలపడం, రొటీన్ చేయడం ద్వారా చాలా బాగా జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక విధంగా మంచి జరుగుతుంది. మీరు చెప్పే విధానం మాకు చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. అందుకు మీకు కృతజ్ఞతలు మేడం. మీ మనీని పాజిటివ్గా ఎలా ఆలోచించాలి, పాజిటివ్ మాత్రమే తీసుకునేటట్టు ఎలా తీసుకోవాలి అనే విధానం మీరు చాలా బాగా చెప్పారు. మీరు హోపోనోపో క్లాస్లో కూడా నేను జాయిన్ అయ్యాను. అందులో కూడా మీరు నాకు హోపోనోపో చేయడం ద్వారా నాకు షోల్డర్ పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది. అందుకు మీకు ధన్యవాదాలు. మీరు చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.